స్వరూప వాళ్ళండి. ఈరోజు మనకెంతో శక్తినిచ్చే గోధుమ పిండి, జొన్న పిండిలో అవిసెల పిండి కలిపి రొట్టెలు చేసుకుందాం. గిన్నెలో 1 గ్లాసు గోధుమ పిండి, 1 గ్లాసు జొన్న పిండి, 2 స్పూన్ల అవిసెల పిండి, తగినంత ఉప్పు వేసి కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా ఉండేలా పిండి కలుపుకోవాలి. కావాలంటే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపి 5 నిమిషాలు నాననివ్వాలి. పిండి బాగా నానిందండి. మనకు తగిన సైజులో ఉండలు చేసుకుందాం. ఇప్పుడు రొట్టెలు చేసుకుందాం. డైరెక్ట్గా రోటీలు చేయకుండా పేపర్ వేసి పీట పెట్టుకుందాం. రోటీలు చేసేటప్పుడు పొడి పిండి పేపర్ మీదే పడుతుంది. శుభ్రం చేసుకోవటం ఈజీగా ఉంటుంది. చపాతీ పీట మీద పిండి ముద్ద, పొడి పిండి వేసి రొట్టెలు చేసుకోవాలి. పెంకు వేడయ్యాక మనం చేసిన రోటీ వేసి 2 వైపులా కాలనివ్వాలి. నూనె కావాలంటే నూనె వేసి రొట్టెలు చేసుకోవాలి. ఇలా తయారైన రోటీలు ప్లేట్లో వేసుకుందాం. ఒక్క చుక్క నూనె లేకుండా చాలా రుచిగా రొట్టెలు తయారయ్యాయండి. ఈ రొట్టెలు ఏ కూరతో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. జొన్నలు, గోధుమలు, అవిసెల పిండితో చేసుకున్నాం. ఈ రొట్టెలు రుచితో పాటు మనకెంతో బలాన్ని ఇస్తాయి. ఈ రొట్టెలు మృదువుగా, మెత్తగా కూడా ఉంటాయండి.